డీజీపీగా పదవి విరమణ చేయడం ఒక అంశం అయితే 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందటం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ఈ ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తున్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచన, అది ప్రత్యేకమైన ఎమోషన్. బాధలను, సంతోషాలను ఇది ఒక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను. ఈ సందర్భంగా మీరు ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నా ఆలోచనలు, అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం. 35 సంవత్సరాల క్రితం మసూరులో ఫౌండేషన్ కోర్సుతో ప్రారంభమైనటువంటి ప్రయాణం. ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ రోజు మా డైరెక్టర్, ఆ రోజు మా LBSNA మసూరి అకాడమీ డైరెక్టర్, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సత్యానాథన్ గారి ఫాదర్ యుగంధర్ IAS గారు, వారు మా డైరెక్టర్ అన్నట్టు. ఆ తర్వాత నేను కొంతమంది పేర్లు ప్రస్తావిస్తాను, కొన్ని గుర్తున్న వరకు అయితే ఇమీడియట్గా జ్ఞాపకానికి వచ్చి చెప్తాను. దీని అర్థం ఏంటంటే ఎవరిని తక్కువ చేసినట్టు కాదు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బేసిక్ కోర్సు డైరెక్టర్ గారు, అనేక మంది గురువులు ఉన్నప్పటికీ మా పైన చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి S. రామకృష్ణన్, డిప్యూటీ డైరెక్టర్ BCS. ఆ తర్వాత కర్నూలులో జిల్లా ట్రైనింగ్. ఇక్కడ ప్రత్యేకంగా నేను ముగ్గురు గురించి ప్రస్తావిస్తాను. నా ట్రైనర్ SP చంద్రశేఖర్ రెడ్డి గారు, నా ట్రైనర్ SI రాజశేఖర రెడ్డి గారు, అన్నింటి మించి నా ట్రైనరు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు గారు నాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అనేవాడు, సార్ మిమ్మల్ని మంచి ఆఫీసర్గా తీర్చిదిద్దుతాం సార్, ఇంతకుముందు కొద్దిమంది అధికారులు ఇట్లా కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యారని. సీ ద ప్రైడ్ ఇన్ హిమ్, ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. వీళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, మహంకాళమ్మ గారు, వారిద్దరిని ఒకసారి గుర్తు చేసుకోవాలను. మై ఫాదర్ జాయిన్డ్ ఇన్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ as సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద కంబైన్డ్ కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఇన్ సౌత్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఈ జర్నీ ఇంత చక్కగా సాగడానికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతృప్తికరంగా ఉండేటువంటి ఈ ప్రయాణంలో భాగస్వాములైనటువంటి అందరినీ, నాకన్నా పెద్దవారిని, నా సహచరుల్ని, నా జూనియర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. AP పోలీస్ని, AP ప్రజలకి సేవ చేసేటువంటి మంచి చక్కని అవకాశం వచ్చినందుకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఓన్లీ వన్స్ ఐ హ్యావ్ డన్ ఎ జాబ్ అదర్ దెన్ పోలీస్, దట్ ఈస్ IPS RTC. అక్కడ కూడాను చాలా ఎక్కువగా ఉన్నట్టు 50,000 పైగా ఉన్నట్టాయి. రెగ్యులర్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 7,000 ఉంటారు. అందరూ అంత పెద్ద సిబ్బంది ఉన్నటువంటి ఫోర్స్ కూడాను చక్కని సహకారం ఇచ్చినందుకు APS RTC అధికారులు, సిబ్బంది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యాజ్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ టుడే, I thank each and every one of you once again for your commitment, for the hard work that you have put in, and you have never questioned when we said certain things which are right as per law. చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.